హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బogam. వెల్కమ్ టు Tuts. HTML లాస్ట్ వీడియోలో ఎడిటింగ్ ట్యాగ్స్ గురించి చూసాం. ఈ వీడియోలో ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ, బీటెక్ ఎగ్జామ్స్లో కానీ, వెబ్ టెక్నాలజీ కానీ, వెబ్ ప్రోగ్రామింగ్లో కానీ కంపల్సరీగా ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి లాంగ్ క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. మరి ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి, ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి సింటాక్స్లు ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే సిస్టమ్ పైన కూడా ఎగ్జిక్యూషన్ చేసి మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, సో మరి ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ టు ప్రజెంట్ ఏ పర్టికులర్ టెక్స్ట్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. అంటే ఒక వెబ్ పేజ్లో టెక్స్ట్ని మనం డిఫరెంట్ స్టైల్స్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు యూ కెన్ యూస్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ని యూజ్ చేసి ఒక టెక్స్ట్ని ఒక వెబ్ పేజ్లో డిఫరెంట్ స్టైల్స్లో మనం డిస్ప్లే చేయవచ్చు. అంటే మనం వెబ్సైట్స్లో వెబ్ పేజెస్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని బోల్డ్లో వస్తూ ఉంటాయి, కొన్ని ఇటాలిక్ ఫార్మాట్లో ఉంటాయి, కొన్ని అండర్లైన్లు ఉంటాయి. ఇలాంటివన్నీ మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలంటే విత్ ది హెల్ప్ ఆఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఓకే, మరి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఫార్మాటింగ్ ట్యాగ్స్ కొన్ని మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్లయితే బోల్డ్ ట్యాగ్. మరి ఇక్కడ బోల్డ్ ట్యాగ్ ఏం చేస్తుందో చూడండి. యూజ్ టు డిస్ప్లే బోల్డ్ టైప్ ఆఫ్ టెక్స్ట్. బోల్డ్ టైప్ అంటే థిక్నెస్లో వస్తుంది, డార్క్గా వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సిస్టమ్ పైన కూడా ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ బోల్డ్ ట్యాగ్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి ఒక చిన్న సింటాక్స్ కూడా రాసుకోవచ్చు మనం. సో ప్రతి ట్యాగ్కి ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. కొన్ని అన్పేడెడ్ ట్యాగ్స్ కూడా ఉంటాయి, ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్సే ఉంటాయి. మనం ఇక్కడ బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టు ప్రతి ఒక్కటి పేడెడ్ ట్యాగే, పేరు ట్యాగే, అంటే ఓపెనింగ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, క్లోజింగ్ కంపల్సరీ ఉంటుంది. మరి ఇక్కడ దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి చూడండి. సింటాక్స్ బీ ట్యాగ్ ఓపెన్ చేయాలి, కంటెంట్ రాయాలి, బీ ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఆ విధంగా మనం రాసుకుంటాం. నెక్స్ట్ వన్ ఐ ట్యాగ్. మరి ఇక్కడ ఐ ట్యాగ్ ఏం చేస్తుందో చూడండి. యూజ్ టు డిస్ప్లే ఇటాలిక్ టైప్ ఆఫ్ టెక్స్ట్. ఇటాలిక్ టైప్ అంటే కొంచెం క్రాస్గా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం బ్రౌజర్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు ఐ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీనికి కూడా సింటాక్స్ రాసుకున్నట్లయితే ఫస్ట్ ఐ ట్యాగ్ ఓపెన్ చేయాలి, కంటెంట్ రాయాలి, ఐ ట్యాగ్ క్లోజ్ చేయాలి. నెక్స్ట్ యూ ట్యాగ్. మరి ఇక్కడ యూ ట్యాగ్ ఏం చేస్తుందో చూడండి. యూ ట్యాగ్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే అండర్లైన్ టెక్స్ట్. అంటే టెక్స్ట్కి ఒకవేళ మనం అండర్లైన్ చేయాలన్నప్పుడు యూ కెన్ యూస్ యూ ట్యాగ్. సో దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే సింటాక్స్ వచ్చేసి యూ ట్యాగ్ ఓపెన్, కంటెంట్, యూ ట్యాగ్ క్లోజ్. అంటే ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీ. నెక్స్ట్ ఎస్ ట్యాగ్. మరి ఇక్కడ ఎస్ ట్యాగ్ ఏం చేస్తుందో చూద్దాం. యూజ్ టు డిస్ప్లే ఏ స్ట్రైక్ లైన్ ఫ్రమ్ మిడిల్ ఆఫ్ టెక్స్ట్. ఒక టెక్స్ట్కి మిడిల్లో స్ట్రైక్ చేయాలన్నప్పుడు, అంటే గీత లాంటిది కొట్టేసినట్టు, సో దానికోసం స్ట్రైక్ ట్యాగ్ అనేది ఉంటుంది, ఎస్ ట్యాగ్. మరి దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాము? ఎస్ ట్యాగ్ ఓపెన్, కంటెంట్, ఎస్ ట్యాగ్ క్లోజ్. మీరు ఏదైతే కంటెంట్కి స్ట్రైక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ స్ట్రైక్ చేయాల్సిన కంటెంట్ని ఎస్ ట్యాగ్ మిడిల్లో పెట్టాలి. క్లియర్? సో దాన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా చూద్దాము. నెక్స్ట్ బిగ్ ట్యాగ్. మరి ఇక్కడ బిగ్ ట్యాగ్ ఏం చూస్తాం చూడండి. యూజ్ టు డిస్ప్లే టెక్స్ట్ ఇన్ బిగ్గర్ ఫాంట్ దెన్ ది కరెంట్ డిఫాల్ట్ ఫాంట్. అంటే ఏదైనా వెబ్ పేజ్లో డిస్ప్లే చేసే కంటెంట్ బై డిఫాల్ట్ ఫాంట్ సైజ్ ఒకటి ఉంటుంది, 11 లేదంటే 10 ఉంటుంది. దానికంటే కొంచెం బిగ్ సైజ్లో డిస్ప్లే చేయాలన్నప్పుడు బిగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అంటే బిగ్ ట్యాగ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే నార్మల్గా అంటే డిఫాల్ట్గా ఉండే సైజ్ కంటే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా మనకు డిస్ప్లే కావాలా టెక్స్ట్ అన్నప్పుడు బిగ్ ట్యాగ్ని యూజ్ చేయాలి, లేకపోతే అది అవసరం లేదు మనకు. మరి దీన్ని కూడా సింటాక్స్ ఎలా యూజ్ చేస్తామంటే చూడండి. బిగ్ ట్యాగ్ ఓపెన్, కంటెంట్, బిగ్ ట్యాగ్ క్లోజ్. సింపుల్. నెక్స్ట్ స్మాల్ ట్యాగ్. చూడండి స్మాల్ ట్యాగ్. మరి ఇక్కడ స్మాల్ ట్యాగ్ ఏం చేస్తుంది? ఇందాక బిగ్ ట్యాగ్ ఏమో కరెంట్ డిఫాల్ట్ సైజ్ కంటే కొంచెం ఇంక్రీజ్ చేసింది. మరి స్మాల్ ట్యాగ్ కరెంట్ డిఫాల్ట్ సైజ్ కంటే కొంచెం మినిమైజ్ చేస్తుంది. చూడండి. యూజ్ టు డిస్ప్లే టెక్స్ట్ ఇన్ ఏ స్మాలర్ ఫాంట్ దెన్ ది కరెంట్ డిఫాల్ట్ ఫాంట్. కరెంట్ డిఫాల్ట్ ఫాంట్ కంటే కొంచెం స్మాల్ సైజ్లోకి డిక్రీజ్ చేయాలన్నప్పుడు వీ కెన్ యూస్ స్మాల్ ట్యాగ్. మరి దీన్ని ఎలా యూజ్ చేయాలంటే సింటాక్స్ దీన్ని కూడా స్మాల్, కంటెంట్, స్మాల్ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ టీటీ ట్యాగ్. టీటీ అంటే టెలీ టైప్. మరి ఈ ట్యాగ్ ఏం చేస్తుందో చూద్దాం. యూజ్ టు డిస్ప్లే టెలీ టైప్ ఆర్ మోనోస్పేస్ టెక్స్ట్. మోనోస్పేస్ టెక్స్ట్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి కొంచెం స్పేస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది. సో ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ కావాలన్నప్పుడు టీటీ ట్యాగ్ యూజ్ చేయాలి. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే టీటీ ట్యాగ్ ఓపెన్ చేయాలి, కంటెంట్ పెట్టాలి, టీటీ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్, ఎస్యూబీ ట్యాగ్. మరి ఎస్యూబీ ట్యాగ్ ఏం చేస్తుందో చూడండి. యూజ్ టు డిఫైనింగ్ సబ్స్క్రిప్ట్ టెక్స్ట్. ఏం అర్థం కావాలి ఒకసారి చూద్దాం. దిస్ ట్యాగ్ ఈజ్ యూజ్ టు డిస్ప్లే కెమికల్ ఫార్ములాస్. కెమికల్ ఫార్ములాస్ అంటే H2O లేదంటే H2SO4 ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి. H2O 2 అనేది డౌన్ వెళ్ళింది, దాన్ని మనం సబ్స్క్రిప్ట్ అంటాం. క్లియర్? సో ఆ టైప్ ఆఫ్ టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు వీ కెన్ యూజ్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్, SUB.
క్లియర్. సో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇక్కడ చూడండి సింటాక్స్. ఎస్యూపీ ఓపెన్ చేయాలి, ఏ కంటెంట్ అయితే సబ్స్క్రిప్ట్ అవ్వాలో ఆ కంటెంట్ని ఇక్కడ రాసి ఇమీడియట్గా సబ్స్క్రిప్ట్ని క్లోజ్ చేయాలి. వీటిని అన్నింటిని నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ ఎస్యూపీ ట్యాగ్. ఎస్యూపీ అంటే సూపర్ స్క్రిప్ట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ని డిస్ప్లే చేయడానికి, అంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్గా A² + B² ఇలాంటివి. స్క్వేర్ పైకి పోతా ఉంది కంటెంట్, సో దానికోసం మనం సూపర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి చూడండి. ఎస్యూపీ ఓపెన్ చేయాలి, ఏ కంటెంట్ అయితే మనకు పైకి వెళ్ళాలను సూపర్ స్క్రిప్ట్ అవ్వాలను, సో దాన్ని రాసి ఎస్యూపీని క్లోజ్ చేయాలి. క్లియర్, ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ పీ ట్యాగ్ చూద్దాం ఏం చేస్తుంది. యూజ్ ఫర్ డిఫైనింగ్ ఏ పారాగ్రాఫ్. ఒక పారాగ్రాఫ్ లాంటి టెక్స్ట్ని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు వెబ్ పేజ్లో పీ ట్యాగ్ యూజ్ చేస్తాం. మరి దీని సింటాక్స్ ఎలా ఉంటుంది? పీ ట్యాగ్ కంటెంట్ రాస్తాము, ఫైనల్లీ పీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. పీ ట్యాగ్లో రాసే కంటెంట్ ఏదైతే ఉందో అది మొత్తం ఒక పారాగ్రాఫ్ లాగా వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వకుండా పోతూ ఉంటుంది. ఇంకా ఫార్మాటింగ్ ట్యాగ్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇవన్నీ రాసేసుకోండి. నేను దీన్ని రిమూవ్ చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాస్తాను, అట్లాగే ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిగ్రీ ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీగా లాంగ్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. బీకామ్ వాళ్ళకి కానీ బీఎస్సీ వాళ్ళకి కానీ, వెబ్ టెక్నాలజీ అయినా సరే, వెబ్ ప్రోగ్రామింగ్ అయినా సరే, ఫార్మాటింగ్ ట్యాగ్స్ పైన అయితే క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి. క్లియర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ HTML document to implement formatting tags. మనకు ఆల్రెడీ తెలుసు స్ట్రక్చర్. ఫస్ట్ ఏం చేయాలి? HTML ట్యాగ్ని ఓపెన్ చేస్తాం. నెక్స్ట్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్ అనేది మనకు ఆప్షనల్, ఒకవేళ కావాలంటే రాయండి, లేదంటే లేదు. టైటిల్ పెడతాను. ఇందులో టైటిల్లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఒక టైటిల్ పెట్టుకున్నాను. టైటిల్ పెడితే ఏమవుతుందంటే డాక్యుమెంట్కి టైటిల్ లాగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ హెడ్ సెక్షన్ క్లోజ్. నెక్స్ట్ బాడీ సెక్షన్. ఇక విజిబిలిటీ ఏదైతే ఉందో వెబ్ పేజ్లో మనం మొత్తం బాడీ సెక్షన్లో రాయాలి. ఇక ఒక్కొక్క ట్యాగ్ని మనం రాసేద్దాం. ఫస్ట్ బీ ట్యాగ్ రాద్దాం. బీ ట్యాగ్ ఓపెన్. ఇక్కడ ట్యాగ్ నేమ్స్ అనేవి మనం క్యాపిటల్ లెటర్లో అయినా రాయొచ్చు, స్మాల్ లెటర్లో అయినా రాయొచ్చు. ఎందుకంటే HTML అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు కాబట్టి క్యాపిటల్లో అయినా రాయొచ్చు మీరు, లేదంటే స్మాల్ లెటర్లో అయినా రాయొచ్చు. సో నేను ఇక్కడ క్యాపిటల్లో రాశాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా SB Tech Tuts అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టిన. ఓకే, నెక్స్ట్ ఐ ట్యాగ్ SB Tech Tuts, ఐ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ యూ ట్యాగ్, ఇందులో కూడా SB Tech Tuts అని పెడతాను. నెక్స్ట్ బిగ్ ట్యాగ్. నాకు ఈ బిగ్ ట్యాగ్లో SB మాత్రమే నాకు బిగ్ సైజ్లో కావాలి, రిమైనింగ్ అంతా నాకు కామన్గా ఉండాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? బిగ్ ట్యాగ్లో SBని మాత్రమే బిగ్ ట్యాగ్లో రాస్తాము, రిమైనింగ్ టెక్ ట్యూట్స్ ఏదైతే ఉందో దాన్ని అట్లాగనే కామన్గా పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఇలా రాసుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకు కంటిన్యూగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాగానే కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలనుకోండి. సో దానికోసం మనకు BR ట్యాగ్ ఉంటుంది, బ్రేక్ లైన్ అన్నట్టు. ఓకే, సో ప్రతి స్టేట్మెంట్ దగ్గర BR పెట్టినట్లయితే కర్సర్ వచ్చేసి నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. ఓకే, ఇంకా ఫార్మాటింగ్ ట్యాగ్స్ చాలా ఉన్నాయి, మనం వాటి గురించి నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దాం. నెక్స్ట్ స్మాల్ ట్యాగ్. SB కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే స్మాల్ చేస్తున్నాను, టెక్ ట్యూట్స్ మాత్రం నార్మల్గా ప్రింట్ అవ్వడానికి. నెక్స్ట్ BR. ఇలా రాస్తే ఏమవుతుందంటే మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. నెక్స్ట్ TT ట్యాగ్. SB Tech Tuts TT ట్యాగ్ క్లోజ్. TT ట్యాగ్ అంటే ఏం లేదు, మోనో స్పేస్ ఇస్తూ ఉంటుంది, కొంచెం స్ప్రెడ్ అవ్వకుండా పోతుంది కంటెంట్, కొంచెం కంటెంట్ స్ప్రెడ్ అవ్వకుండా పోతుంది. నెక్స్ట్ ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇలా రావాలి, H2O అంటే కెమికల్ ఫార్ములాను నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో H అనేది మనం నార్మల్గా రాయాలి, 2 ఏదైతే ఉందో అది సబ్స్క్రిప్ట్ వెళ్ళాలి కాబట్టి దాన్ని మాత్రమే SUB ట్యాగ్లో రాస్తాము. మళ్ళీ O అనేది నార్మల్గా రావాలి. నెక్స్ట్ BR ఈ విధంగా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా A² + B² మ్యాథమెటికల్కి సంబంధించిన ఫార్ములాస్ని డిస్ప్లే చేద్దాం ఇప్పుడు. సో మ్యాథమెటికల్ ఫార్ములాస్ అంటే సూపర్ స్క్రిప్ట్ కావాలి. సో A అనేది నార్మల్గా రాస్తాము, 2 ఏదైతే ఉందో అది సూపర్ స్క్రిప్ట్ వెళ్ళాలి కాబట్టి దాన్ని మాత్రమే SUP ట్యాగ్లో రాస్తాను, SUP క్లోజ్. నెక్స్ట్ ప్లస్ అనేది యాజ్ ఈజ్గా ఉంటుంది, B కూడా యాజ్ ఈజ్గా ఉంటుంది. మళ్ళీ 2 అనేది సూపర్ స్క్రిప్ట్ అవ్వాలి, సో దానికోసం SUP 2 SUP క్లోజ్. నెక్స్ట్ BR ట్యాగ్. నెక్స్ట్ స్ట్రైకింగ్ S ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్
ఎస్బి టెక్ ట్యూట్స్. ఎస్బి టెక్ ట్యూట్స్ కంటెంట్ని మనం ఏదైనా స్ట్రైక్ చేయాలన్నప్పుడు దానిపైన మిడిల్లో సో ఎస్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తుంటాం. అట్లనే పారాగ్రాఫ్ ట్యాగ్, పీ ట్యాగ్. మీరు ఏదైనా కంటెంట్ రాయండి పీ ట్యాగ్లో, అది మనకు ఒక పారాగ్రాఫ్ లాగా క్రియేట్ అవ్వకుండా పోతుంది. క్లియర్. నెక్స్ట్ ఏంటిగా బాడీ సెక్షన్ క్లోజు, HTML క్లోజ్. ఓకే, దీన్ని సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మీకు క్లియర్గా అవుట్పుట్ కూడా వస్తుంది. ఓకే, మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ప్రోగ్రామ్ రాసేసుకోండి. నేను ఇదే ప్రోగ్రామ్ని సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ నోట్ పైలో నేను ప్రోగ్రామ్ అయితే టైప్ చేశాను. మన బోర్డు పైన ఏదైతే చెప్పుకున్నామో ఆల్ ట్యాగ్స్ గురించి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే నేను టైప్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే HTML ట్యాగ్ ఓపెన్ చేశాము. తర్వాత హెడ్ సెక్షన్లో టైటిల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని ఒకటి తీసుకున్నాను. తర్వాత బాడీ సెక్షన్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ బోల్డ్ ట్యాగ్, తర్వాత ఐ ట్యాగ్, ఇటాలిక్, యూ అండర్లైన్, టెలిటైప్, స్ట్రైక్, బిగ్ ట్యాగ్, స్మాల్ ట్యాగ్, పారాగ్రాఫ్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. సో మనం బోర్డు పైన ఏదైతే చెప్పుకున్నామో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ టైప్ చేశాను, టైం వేస్ట్ కాకుండా. ఒకసారి దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్ యాజ్. సో నేను ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేస్తాను. ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ అయితే చేద్దాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని చెప్పేసి నేను సేవ్ అయితే చేస్తున్నాను. బట్ .html అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ .html ఇచ్చి సేవ్ చేయాలి. ఓకే, సో సేవ్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలంటే ఏం చేస్తాము, ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడికి వెళ్ళేసి మనం డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను సేవ్ చేసింది ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాసామో దానికి సంబంధించిన అవుట్పుట్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఒకసారి ప్రోగ్రామ్ కూడా ఓపెన్ చేసి రెండు కూడా కంపారిజన్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బోల్డ్ ట్యాగ్ చేసినాం కాబట్టి ఇక్కడ బోల్డ్లో వచ్చింది. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్ కాబట్టి ఇటాలిక్ స్టైల్లో వచ్చింది. తర్వాత అండర్లైన్ వచ్చేసింది. తర్వాత టెలిటైప్ వచ్చేసింది. స్ట్రైక్, తర్వాత బిగ్ ట్యాగ్ అంటే నార్మల్ సైజ్ కంటే కొంచెం బిగ్ సైజ్ వస్తుంది. నెక్స్ట్ స్మాల్ అంటేనేమో నార్మల్ సైజ్ కంటే కొంచెం స్మాల్ సైజ్లో వచ్చేసింది. సో తర్వాత పారాగ్రాఫ్, నార్మల్గా పారాగ్రాఫ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనకు పారాగ్రాఫ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ చూడండి, H2O కెమికల్ ఫార్ములాస్ లాగా డిజైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను H రాశాను, తర్వాత సబ్స్క్రిప్ట్లో 2 పెట్టాను కాబట్టి ఆ 2 అనేది సబ్స్క్రిప్ట్ కిందకి వెళ్తుంది. నెక్స్ట్ A² + B². ఇక్కడ చూడండి, సూపర్ స్క్రిప్ట్. అది ఏ అనేది నార్మల్గా రాస్తాము, ఏదైతే మన సూపర్ స్క్రిప్ట్ కావాలో అదిని మాత్రం సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్లో రాసేసేయాలి. ఇక్కడ చూడండి, SUP2 రాశాను, తర్వాత SUPని క్లోజ్ చేశాను. +B యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. తర్వాత మళ్ళీ 2 అనేది సూపర్ స్క్రిప్ట్ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ దాన్ని మాత్రం సూపర్ స్క్రిప్ట్లో రాస్తాము. ఇంతే, సింపుల్. సో ఈ విధంగా మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్ని HTMLలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి వెబ్ పేజ్లో మనకు ఏదైతే కావాలో ఆ స్టైల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ట్యాగ్స్ కూడా చూద్దాము. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.